ఒకవైపేమో క్రైస్తవుడుగా నేను బ్రతకాలి, సంఘము గడప దాటిన తర్వాత ద్విమనస్సుకులు అనమాట. రెండు బ్యాలెన్స్ చేస్తాను బ్రదర్ అంటాడు. అటు లోకములో ఉన్న వారిని సంతోషపరచాలి, సంఘములో పరిశుద్ధులుగా మనము. అమ్మ, ఇలాంటి మనసు కలిగి ఉంటే మీ ప్రార్థనకు ఎన్నడూ దేవుడు ప్రతిఫలము. యెహోషువ అంటాడు, యు డిసైడ్ టుడే హూమ్ యూ విల్ సర్వ్. మీరు ఎవరిని పూజిస్తారో, ఎవరిని ఆరాధిస్తారో ఈరోజు మీరు నిర్ణయించుకోండి. నేను మా ఇంటి వారమైతే యెహోవాను సేవించదము అంటాడు. హల్లెలూయా. లోకములో ఉంటాను, సంఘములో ఉంటాను, అది కుదరదు అంటాడు. ఇలాంటి మనసు కలిగిన వారిని ద్విమనస్సుకులుగా దేవుడు ఎంచుచున్నాడు. మీ సాంగత్యం అంతా ఎటువంటి వారితో, ఎలాంటి సంబంధము కలిగిన వారితో మీ స్నేహాలు? రేపో మాపో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే వారిని నువ్వు సంతోష పెట్టే బదులుగా నిత్యము నీతో నివసించే వాడిని సంతోషపడితే నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలు చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తాం? వారి మధ్యలో ఉన్నంత కాలము వారిని ప్లీజ్ చేయటానికి వారిగా మారిపోతూ ఉంటాము. వారిని సంతోషపరచడానికి పనికి మాలిన పనులు మనం వారితో చేరిపోతూ ఉంటాం. వద్దు అంటున్నాడు. వేడిగా అయినా ఉండు, చల్లగా అయినా ఉండు, గోరువెచ్చగా ఉంటే ఉమ్మి వేస్తాను అంటాడు.